హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందండి. దీనినే మనం షార్ట్ ఫామ్లో ఏబిసి అని పిలవడం జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మనం చర్చించే అంశాలు చూసినట్లయితే ఏబిసి గురించి పూర్తి వివరణ. ఫ్రెండ్స్, ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండి. ఇక మీదట అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ వచ్చినప్పుడల్లా ఏబిసి అని పలకడం జరుగుతుంది అనమాట. ఏబిసి గురించినటువంటి పూర్తి వివరణ, అదే రీతిగా ఏబిసి యొక్క విధులు, ఏబిసి ద్వారా విద్యార్థులకు కలిగేటువంటి ప్రయోజనాలు, ఇటువంటి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణతోటి ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. తద్వారా ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఈ వీడియో అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. మనం వెళ్ళినట్లయితే గనక అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారని మనం చూసినట్లయితే జూలై 29, 2021 ఏబిసిని ప్రారంభించడం జరిగిందండి. ఈ ఏబిసి యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే ఆర్థిక లేక ఇతర ఇబ్బందుల కారణంగా విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్ రేట్లను తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా తెలపడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించినటువంటి అమలు చేసేది ఎవరని మనం చూసినట్లయితే విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట అండి. ఈ ఏబిసిని ప్రారంభించినది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం యొక్క లబ్ధిదారులు మనం చూసుకున్నట్లయితే అన్ని కళాశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థి ఈ పథకానికి లేకపోతే ఈ స్కీమ్ కి అర్హులు అని చెప్పేసి తెలపడం జరిగిందండి. స్కీమ్ ద్వారా ప్రయోజనం చూసుకున్నట్లయితే నిర్దిష్ట కాల పరిమితిలో అవసరమైనటువంటి విధంగా వివిధ స్ట్రీమ్లు మరియు సంస్థలలో మల్టీ ఎంట్రీ మరియు మల్టీ ఎగ్జిట్ ఎంపిక విధానం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగిందండి. ఇప్పుడు ఈ పథకాన్ని లేకపోతే స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP యొక్క మొదటి వార్షికోత్సవం సందర్భంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏబిసి వంటి పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏబిసికి సంబంధించినటువంటి వివరణ, పూర్తి వివరణ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏబిసిగా దీన్ని సూచించడం జరుగుతుంది. ఇది వర్చువల్ స్టోర్ హౌస్. ఇది విద్యార్థి ద్వారా అకాడమిక్ క్రెడిట్ల రికార్డులను ఉంచడం జరుగుతుందండి. ఇది జాతీయ విద్యా డిపాజిటరీ తరహాలో రూపొందించబడిందని చెప్పేసి తెలపడం జరిగిందండి. ఇది వాణిజ్య బ్యాంకుగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు, కస్టమర్లు మరియు ఏబిసి ఈ విద్యార్థులకు అనేక సేవలను అందించడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగిందండి. విద్యార్థులు తమ అకాడమిక్ బ్యాంక్ ఖాతాను తెరుచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మరియు ప్రత్యేకమైన ఐడిఏ మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేటువంటిది అంటే SOP అందించబడుతుందని చెప్పేసి తెలపడం జరిగిందండి. విద్యార్థుల అకాడమిక్ అకౌంట్స్ వారు అభ్యసిస్తున్నటువంటి కోర్సుల కోసం ఉన్నత విద్యార్థులకు అందించేటువంటి క్రెడిట్లను కలిగి ఉండడం జరుగుతుంది అనమాట అండి ఈ బ్యాంక్ ఖాతాలో. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏదేమైనా ఏబిసి నేరుగా విద్యార్థుల నుండి ఎలాంటి క్రెడిట్ కోర్సుల పత్రాన్ని మరియు విద్యార్థుల ఖాతాలలో డిపాజిట్లు చేసేదాన్ని సంస్థలను అంగీకరించదని చెప్పేసి ఏబిసి వారు తెలపడం జరిగిందండి. ఏబిసి యొక్క విధులు మనం చూసుకున్నట్లయితే ఏబిసి విద్యార్థుల అకాడమిక్ ఖాతాలను తెరవడం, మూసివేయడం మరియు ధృవీకరించడం బాధ్యత అనేటువంటిది ఏబిసి వహిస్తుందని చెప్పి తెలపడం జరిగిందండి. ఇది క్రెడిట్ ధృవీకరణ, క్రెడిట్ చేరడం, క్రెడిట్ బదిలీ, విద్యార్థుల విమోచనం మరియు వాటాదారులలో ఏబిసి ప్రమోషన్ వంటి పనులను కూడా నిర్వహిస్తుందని చెప్పి తెలపడం జరిగిందండి. ఈ కోర్సులో స్వయం, NPTEL, VLAB మొదలైనటువంటి జాతీయ పథకాల ద్వారా అందించే ఆన్లైన్ మరియు డిస్టెన్స్ మోడ్ కోర్సులు కూడా ఇందులో ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. విద్యార్థులు సంపాదించినటువంటి ఈ అకాడమిక్ క్రెడిట్ల చెల్లుబాటు అనేటువంటిది 7 సంవత్సరాల వరకు ఇది ఉంటుందని చెప్పి తెలపడం జరిగిందండి. 7 సంవత్సరాల తర్వాత వీరు ఏదైతే తీసుకున్న అంటే వీరికి వచ్చినటువంటి క్రెడిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత డిమాలిష్ అయిపోతాయని చెప్పి తెలపడం జరిగిందనమాట. విషయం లేకుండా క్రమశిక్షణ ఆధారంగా
చెల్లుబాటు కూడా మార్చుకోవచ్చు. విద్యార్థులు ఈ క్రెడిట్లను రిడీమ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఏబీసీ వర్గాలు తెలపడం జరిగిందండి. ఉదాహరణకు ఒక విద్యార్థి 100 క్రెడిట్లను పోగు చేసుకుంటే అది 1 సంవత్సరం అని చెప్పడానికి సమానంగా మరియు వారు మానేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే 100 క్రెడిట్స్ తీసుకున్నట్లయితే ఒక ఎడ్యుకేషనల్ ఇయర్గా వీరు పరిగణించడం జరుగుతుంది అనమాట అండి. వారు తిరిగి చేరాలని నిర్ణయించుకున్న తర్వాత వారు ఈ క్రెడిట్ని రిడీమ్ చేసుకోవచ్చు మరియు ఏదైనా యూనివర్సిటీలో 2వ సంవత్సరం నేరుగా ప్రవేశం పొందవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే దీన్ని బట్టి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఒక స్టూడెంట్కి ఈ ఏబిసి ద్వారా 100 క్రెడిట్ పాయింట్స్ అనేది కనుక వచ్చినట్లయితే అది ఒక 1 ఇయర్కి అది కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే 100 క్రెడిట్ పాయింట్స్ ఈక్వల్ టు ఎడ్యుకేషనల్ ఇయర్ కింద పరిగణించడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ ఆయన రిడీమ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఆ రిడీమ్ క్రెడిట్ ఏదైతే ఉందో పాయింట్స్ అన్నిటిని వాళ్ళు తీసుకెళ్లి యూనివర్సిటీలో ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ చదువుకోకుండా అంటే 1 ఇయర్ అనేటువంటిది వారు చదువుకోకుండా నెక్స్ట్ ఇయర్లోకి వారు డైరెక్ట్గా వారు ప్రమోషన్ పొందేటువంటి అవకాశాన్ని ఈ క్రెడిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ రీతిగా ఏబీసీ అనేటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. చెల్లుబాటు అనేటువంటిది 7 సంవత్సరాలు ఆల్రెడీ క్రితమే చెప్పడం జరిగింది కదండి. 7 ఇయర్స్ అనేటువంటిది దీని యొక్క డ్యూరేషన్ పీరియడ్ అనమాట. ఒకవేళ 7 ఇయర్స్ లోపు వీళ్ళు గనక దీన్ని యూజ్ చేసుకోకపోతే అంటే రిడీమ్ చేసుకోకపోతే కనుక అవి మళ్ళీ డిమాలిష్ అయిపోతాయి అని చెప్పి తెలపడం జరిగిందండి. అందువల్ల విద్యార్థులు 7 ఏళ్ల లోపు తిరిగి చేరాల్సి ఉంటుందని చెప్పేసి ఏబీసీ వర్గాలు తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏబీసీ ద్వారా అసలు విద్యార్థులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు ఏబీసీ ద్వారా విద్యార్థులకు ఎటువంటి స్వాలంబన జరుగుతుంది, ఇటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి. ఏబీసీ ద్వారా చూసినట్లయితే కనుక పథకంలో పాల్గొనేటువంటి హెచ్ఈఐలు విద్యార్థులు తమ ఎంపికల ప్రకారం తమ డిగ్రీలను నిర్ణయించుకునేలా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఏబీసీ యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఏదైనా సంస్థ నుండి డిగ్రీకి కేటాయించినటువంటి క్రెడిట్లలో 50 నుంచి 70% క్రెడిట్లను పొందేందుకు విద్యార్థులను అనుమతించడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకం ద్వారా విద్యార్థులు వారి అవసరాలను బట్టి ఈ అవకాశాన్ని పొందుకోవచ్చు అని చెప్పేసి ఏబీసీ వర్గాలు తెలపడం జరిగిందండి. కోర్ సబ్జెక్టు ఏరియాలో విద్యార్థులు కనీస క్రెడిట్ పొందేలా యూజీసీని నిర్ధారించడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఏబీసీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ నెంబర్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ మరియు ప్రాముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి స్టూడెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి ఈ ఏబీసీ పరంగా మీరు ఎంతైనా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.